కుర్రోడని ఎవడంటే మనకేంటిరా ఎల్ల క్లాసే నా బేసురా దిల్ హై మేరా ఈ క్లాసురా చిన్నోడే అనిపిస్తారా సింగంలా దూకేస్తారా అమ్మ తోడు నా దారిలో చిమ్మ చీకటి నరికేస్తారా దుర్గమ్మ హంసతో పుట్టానురా రామయ్య రక్షతో పెరిగానురా రోడ్లలో ఒక్కడై నిలవాలిరా కాలం నా కథలన్నీ చదవాలిరా అనుకుంటే సోదరా అన్ని అవుతాయిరా మనసుంటే మార్గముందిరా ఏరో బుల్లెట్టురా రై రై రాకెట్టురా నాకే జై కొట్టుకోండిరా तालियां 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 से ओम शक्ति शक्ति ओम शक्ति आ गया मैं आ गया रे ओम शक्ति शक्ति ओम शक्ति పెడితే నాలో బలం అదరాలి కుంభస్థలం పట్టు పడితే నా పౌరుషం అంబరాలే నా కైవసం కొడగొడితే నా యవ్వనం బెదరాలి సమరాంగణం నన్ను గెలిచే దుస్సాహసం చెయ్యలేదు ఏ మగమీసం ఎక్కే ప్రతి మెట్టుపై నా సంతకం చేస్తూ వెళుతోందిరా ఈ జీవితం ఇదమ్ము ధైర్యమే ఓ ఇంధనం నన్నేనే నమ్మడం నా లక్షణం నాకే నే బాసురా నేనంటే బాసురా నా తాకిడి తట్టుకోండిరా ఏరో బుల్లెట్టురా రై రై రాకెట్టురా నాకే జై కొట్టుకోండిరా ప్రచండ వాడికి ఫోన్ చేయి. జాకీ
మహాదేవరాయలు నువ్వు చెప్పినట్టే సెక్యూరిటీ లేకుండా వచ్చాడు. యా ఏ టైంకి మీట్ అవ్వాలి? డే ఆఫ్టర్ టుమారో కల్లా. ప్లేస్ తర్వాత చెప్తా. ఇవాళ కలుద్దామన్నా? మీకు కావాల్సింది నా దగ్గర ఉన్నప్పుడు టైం, ప్లేస్, కండిషన్స్, రూల్స్ అన్నీ నావి. ఎల్లుండి కలుస్తానంటున్నాడు. ఏంట్రా ఇది? వాడు ఒకప్పుడు మీ దివాణంలో పనిచేసిన జానకి వర్మ కాదురా, అండర్ వరల్డ్ డీలింగ్స్తో కోట్లకు పడగలెత్తిన మల్టీ మిలియనర్ జాకీ. ఈ బిల్డింగ్స్లో సగం వాడివేరా. చూడు, అవసరం మనది. లెట్స్ వెయిట్. పవిత్ర, ఏమండి, ఐశ్వర్య చెప్పకుండా ఫ్రెండ్స్ తో ట్రిప్కి వెళ్ళిందండి. వాట్? ఎప్పుడు? మీరు వెళ్ళిన రాత్రే. ఐశ్వర్య, నువ్వేం కంగారు పడ పవిత్ర. ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు. నేను డిఐజీతో మాట్లాడతాను, ఓకే? హోమ్ మినిస్టర్ గారు మా ఫ్రెండ్స్తో కలిసి సీక్రెట్గా ట్రిప్కి వెళ్ళింది సార్. ఎక్కడుందో ట్రేస్ చేయండి. ఎస్ సార్. ఆ అమ్మాయి ఫోటో పూర్తి డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి సార్. జైపూర్ వెళ్ళినట్టుగా తెలిసింది. చాలా కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ చేయాలి. పెద్దవాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్. అమ్మాయి ట్రిప్ గురించి ఎవరికి తెలియకుండా ఉంచాలి, అంతే కదా సార్? బెహనా, గ్రహణంకి ఇంకా 40 రోజులే ఉంది. ఆ జ్వాలాముఖి వజ్రాన్ని ఎలాగైనా సంపాదించాలి. ఆ మాదేవరాయల కూతుర్ని మన వాళ్ళు ఇంకా పట్టుకోలేకపోయారు. ఆ విషయం నా చోటా బేటా చూసుకుంటాడు. ఇదే మెహరాన్ గఢ్ కోట. కోట కాకపోతే నీ కొంపనుకుంటున్నావా? దాని హిస్టరీ కరెక్ట్గా చెప్పా. నేను నీ హిస్టరీ చెప్పగలను కానీ ఈ కోట హిస్టరీ డీటెయిల్స్ జాగ్రఫీ చెప్పాలంటే మా గైడ్ భయ్యా దిగాలి. ఆడేవాడు భయ్యా భయ్యా గైడా? గైడ్ అంటే బుక్ అనుకుంటున్నావా? ఇతనే. ఇతను గైడా? బతుకు తెరువు కోసమే టూర్ గైడ్. వీలైనంత డబ్బులు సైడు. డబ్బులు సైడ్ చేస్తాను సంగతి నాకు ముందే తెలుసు. ఇంతకు కోట మ్యాటర్ ఏంటో చెప్పండి. ఫస్ట్ బిల్ ఎంత ఇస్తాడో కనుక్కో. రాజుగారి కోట, రాణిగారి తోట, మొత్తం టూర్ 2000. టూ మచ్. ఇదిగో భయ్యా, కాస్ట్ గురించి ఆలోచించే వాళ్ళకి టేస్ట్ లేనట్టే. నేను ఆ తెల్లల దగ్గరికి భయ ఒక్క నిమిషం మేడం, అది కాదు కానీ ఇంకొకసారి ఆలోచించండి. వీడికో జలక్కివ్వాలి. సరే, మాకు అర్థమయ్యేటట్టు అన్ని చెప్పాలి. అలాగే. భాషను బట్టి రేట్ ఉంటుంది. మన తెలుగులో మాట్లాడుకుందాం. కాస్ట్లీది అడిగాడు. ఏ టైప్ తెలుగు కావాలి? ఏంటి తెలుగులో కూడా రకాలు ఉన్నాయా? అబో చాలా ఉన్నాయి. నెల్లూరు యాస కావాలా, గోదావరి ప్రాస కావాలా, రాయలసీమ మాసు కావాలా, కృష్ణా క్లాసు కావాలా, గుంటూరు హోరు కావాలా, ఓరుగల్లు జోరు కావాలా, తూర్పు సైడ్ మాట కావాలా, నైజాం ఘాటు కావాలా? చాయిస్ ఇస్ యోర్స్. మీ వాడు మామూలు కదే, సకల కళా వల్లమని. మా వాడి మాటలు కోటలు దాడతాయి. రేటు గురించి ఆలోచించి లేట్ చేస్తే ఏ ఫారిన్ రూపు ఎత్తుకుపోతారు. మా వాడికి పబ్లిక్ లో మంచి డిమాండ్ ఉంది. రాజా మీది నుంచి దేక్తా, రాణి ఆ కింద నుంచో నాచుతా. బట్టలు కేకడతా, తిండి తిని సోత. మీ వాడి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. తిరంగి 1863లో దీన్ని తయారు చేశారు. మహారాజ్ గారు దీన్ని 1904లో కొన్నారు. ఇలాంటివి ఇక్కడ 150 ఉన్నాయి. అదేంటో పేమెంట్ దేని గురించి మాట్లాడుకున్నావురా? దీని గురించే. దీని గురించి అడుగు, దాని గురించి చెప్తే ఎక్స్ట్రా అవుతుంది. ఇది పని చేస్తుందా? నీది పని చేస్తుందా? ఏంటిది? బొర్రా. ఫోటో దిగు. మాటల మీద రైట్ చేస్తూ మమ్మల్ని బాగా గైడ్ చేసావా? ఉండు, నీ పేమెంట్ ఇస్తా. టామీ, ఏమి? నువ్వేమి ఇవ్వక్కర్లేదు. మనకే అతను 8,000 ఇవ్వాలి. నేనా? ఏంటి? వింటే చెప్తా. మొన్న సినిమా హాల్ దగ్గర 10,000 సైడ్ చేశా. అందులో నుంచి 2 పోతే నువ్వే ఇంకా మాకు 8,000 ఇవ్వాలి. కీప్ ఇట్. అది టిప్. ఇట్స్ టిట్ ఫర్ టాట్. అండ్ ఐ హేట్ కన్నింగ్ ఫెలోస్. కమ్ ఆన్ గైస్. ఇదిగో దేవుడు, మేము ఓన్లీ సైడ్ చేసాం. నువ్వు మాతో వస్తే బాగుంటుంది, రాత్రి నిన్ను కూడా సైడ్ చేస్తాం. ఇదిగో నీ వేటగా టోపీ. సారీ భయ్యా. కమ్ ఆన్ గైస్. భలే టోపీ పెట్టేసు. ఇక్కడ ఇసుక తప్ప ఏమీ లేదు. కింద పైన మొత్తం కాలిపోతుంది. Hey guys, see there. చల్లగా ఏం తాగాలి. కూల్ డ్రింక్. Hey, no. Stop. ఇవి తాగడానికి కాదు ఇక్కడికి వచ్చింది. మరి వేడి వేడి టీ తాగడానికి. వేడి వేడి టీయా? ఇతని గర్మీ మే చాయ్.
స్టవ్ లేదు, ఎక్కడ తీసుకెళ్తాడు? ఎడారి ఎండలో వేడి వేడి టీ. వీడేంటి మనల్ని వదలడా? వీడు దారి దారి ఎడారి అనుకుంటా. వీటితో మనకు జాగ్రత్తగా ఉండాలి. నీకంటే విచిత్రంగా ఉన్నాడు. మండు టెండర్ టీ తాగేస్తాడు. పైసే దాని దగ్గర తీసుకో. నేనెందుకు ఇవ్వాలి? నిన్న ఎగదొప్పిన 2000 ఇప్పుడు ఈ టీ డబ్బులే కాదు. ఇందాక నేను వచ్చిన బండి రెంటు, దాని మీద టెంటు, నా బెడ్, వంటే ఫుడ్ అన్నీ నువ్వే ఇవ్వాలి. అన్నట్టు మర్చిపోయా, నిన్న నన్ను ఎక్కిరించినందుకు హర్ట్ అయ్యా. దానికో 1000 ఎక్స్ట్రా. రివెంజ్ కోసం వచ్చినట్టున్నాడు. రివెంజ్ వీడిది కాదు, నాది. డబ్బుల జలక్ సరిపోలేదనుకుంటా. వీడికి దెబ్బల జలక్ సెట్ చేస్తాను.